నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే హైకోర్టు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమని ఆగ్రహం చేసిందంటే, మీ వల్ల మాకు రక్తపోటు పెరిగిపోతుంది, మీరు ఏదో రకంగా కేసు కట్టాలనే చూస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ సందర్భంగా చేసింది, ఈ అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా మా మెజిస్ట్రేట్లు కూడా అలాగే ఉన్నారు. జడ్జిల మీద కింద ఉన్న మెజిస్ట్రేట్ అని ఎందుకంటారంటే, మెజిస్ట్రేటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటే కేసుని ఎంత పెద్ద కేసు అయినా ఆయన దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు, ఆయనే రిమాండ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళని కూడా విమర్శిస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇది వింటే మీకే జగురుపరిచే విధంగా ఉంటుంది. పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు పెరిగిపోతుంది, చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు, ఏదో విధంగా కేసు నమోదు చెయ్యాలనే విషయమే తప్ప ఎవరిని అరెస్ట్ చేయాలా అనేటువంటి విధానాన్ని పోలీసులు వ్యవహరించట్లేదు అని చెప్పింది. ఏ సందర్భంగా అంటే, ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరో, సినిమా ప్రతినిధులు అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, అలా మీరు చేస్తున్నారా? అలాగే ఫ్లిప్కార్ట్లు అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్డులు పట్టుకుంటారు కదా, అలా చేయడం పట్టుకొని తిరగడం తప్ప, దానిపై రీల్స్ చేయడం అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రీల్స్ చేయడం తప్ప అని పోలీసులను నిలదీసింది హైకోర్టు. నేను చెప్పేది మామూలు కింద కోర్టులు కదా, హైకోర్టు. వ్యంగ్య విమర్శలతో ఫ్లిప్కార్ట్ పట్టుకోవడం వర్గాల మధ్య విద్వాంసాలు రెచ్చగొట్టడం కిందకు వస్తుందా అని విస్మయం వ్యక్తం చేసింది. ఒకవేళ ఫ్లిప్కార్ట్లు పట్టుకున్నాము, రీల్స్ చేసాము, ప్రభుత్వం ఇలా తప్పుగా చేస్తుందని, అది వర్గాల మధ్య విధ్వంసాన్ని రెచ్చగొట్టే కిందకు వస్తుందా అని ప్రశ్నించింది. ఎలా పడితే అలా కేసులు పెడితే పోలీసుల మీద విశ్వాసాన్ని కోల్పోతారు. కేవలం పోలీసులను మాత్రమే విమర్శిస్తే సరిపోదు, మా మెజిస్ట్రేట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది, వాళ్ళని తప్పు పట్టాల్సిందే అని సుప్రీంకోర్టు అన్నది. ఎలా చెప్పింది అంటే, పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడడం లేదు మా మెజిస్ట్రేట్లు, విషయాన్ని తాము ఒప్పుకోవలసిందే అన్నట్టుగా పేర్కొంటున్నారు అని చెప్పింది. మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టింది. ఇప్పటికే పలు సందర్భాల్లో మా మెజిస్ట్రేట్లకి ఆక్షేపిస్తూ మేము చాలా సందర్భాల్లో తెలియజేశాము, డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో వీడియోల కింద పెడుతున్నటువంటి మాదిక మహాజన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేయడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రికార్డులన్నీ తమ ముందు ఉంచాలని చెప్పేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఆదేశాలు జారీ చేసింది. ఇమీడియట్గా ఆ రికార్డు అంతా కూడా మా దగ్గర తీసుకురావాలని. పోలీసులకే కాదు, ఇక్కడ మళ్ళీ అలాగే పోలీసులు ఒకరికే కాదు, రికార్డులన్నీ సమర్పించాలి అని చెప్పేసి వాంగ్మూలాన్ని కాపీలను కూడా మీరు పంపించాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ను కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్స్ పట్టుకొని వెళ్ళాలి కాగితాలన్నీ, అలాగే పోలీసులన్నీ పట్టుకోవాలి అంటే తప్పుడు కేసులు పెడుతున్నారు అని సాక్షాత్తు హైకోర్టు పోలీసుల మీద ఆరోపణలు చేసింది, మెజిస్ట్రేట్ల మీద ఆరోపణ చేసింది. మిగతా విషయాలన్నీ మీకు డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. దాంట్లో చాలా పెద్ద మ్యాటర్ ఇది. పూర్తిగా చదివితే ఎలాగా హైకోర్టు స్పందించిందన్న విషయాన్ని మీకు పూర్తి అవగాహన అనేటువంటి ఉంటుంది. అంటే మాకు రక్తపోటు రప్పిస్తున్నారు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అని. తప్పుడు కేసు అని భావిస్తే మీరు కేసు పెట్టవద్దు. ఎవరో రాజకీయ నాయకుడు ఫోన్ చేశాడని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు పెట్టడం, ఆ పార్టీ వస్తే ఈ ప్రతిపక్షం పెట్టడం, రీల్స్ చేయడం కానీ ఫ్లిప్కార్ట్లు పట్టుకోవడం కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ తప్పే కాదు. సుప్రీంకోర్టు చెప్పింది, మేము చెప్పిన జడ్జిమెంట్లు విమర్శించడం తప్పు కాదు, వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. ఫలానా జడ్జు ఫలానా ఎక్స్ అనే క్యాస్ట్ కాబట్టి ఇది ఇచ్చాడు, ఎక్స్ అనే రిలీజియన్ కాబట్టి ఈ రకంగా ఇచ్చాడు, అలా వద్దు. జడ్జిమెంట్లు ఈ తప్పు ఉంది, రాజ్యాంగానికి అనుగుణంగా లేదు, లేకపోతే సిఆర్పిసికి అనుగుణంగా లేదు, సిపిసిలో చూడలేదు అని చెప్పండి, వివరణ చేయండి, దాని మీద విమర్శించండి, తప్పు లేదని చెప్పింది. అందువల్ల ఒక గవర్నమెంట్ చేసే తప్పులను ఎత్తి చూపించడం ఎట్టి పరిస్థితుల్లోని తప్పు కాదు. దీని మీద పోలీసులు కేసు కడితే ఇప్పుడు పోలీసులు మెజిస్ట్రేట్లు వీళ్ళు ఇబ్బంది పడతారు. కేసు పెట్టినోడు బాగానే ఉన్నాడు, పెట్టించుకున్నాడు బాగానే ఉన్నాడు, పెట్టించుకున్నాడు చక్కగా హైకోర్టు బెయిల్తో బయటకు వచ్చాడు. ఇప్పుడు పోలీసులు ఏమో హైకోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. జై హింద్, భారత మాతా కీ జై.